హే ఆల్, వెల్కమ్ టు కొత్తావకాయ. బేసిక్ మిక్స్డ్ వెజ్ పరాఠా రెసిపీ సింపుల్గా అయిపోతుంది. ఫస్ట్ ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడెక్కాక 1 టీ స్పూన్ జీలకర్ర చిటపట్లాడనివ్వండి. తర్వాత ఒక ఆనియన్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు యాజ్ పర్ యువర్ టేస్ట్ కారం అడ్జస్ట్ చేసుకోండి. పచ్చివాసన పోయేదాకా కుక్ చేయండి. ఇప్పుడు ఇందులో 2 కప్స్ క్యాబేజ్, సన్నగా ఫైన్గా చాప్ చేసిన క్యాబేజ్ని వేసి కలపండి. ఇప్పుడు కలిపిన తర్వాత కొంచెం సాల్ట్, జస్ట్ క్యాబేజ్ పచ్చివాసన పోయేందుకు కుక్ చేస్తాము అంత సరిపడే వేయండి, ఎక్కువ వేయద్దు. తర్వాత క్యాబేజ్ కుక్ అయిన తర్వాత ఒక మీడియం సైజ్ క్యారెట్ అండ్ 2 మీడియం సైజ్ పొటాటోస్ బాయిల్డ్ అండ్ మ్యాష్డ్ రెడీ పెట్టుకున్నాను. అది వేసి బాగా మిక్స్ చేసుకుంటున్నా. సాల్ట్ ఇప్పుడే వేయొద్దు, క్యాబేజ్ వాటర్ రిలీజ్ చేసేస్తే మనకి ఒత్తేటప్పుడు స్టఫింగ్ బయటకు వచ్చేస్తుంటుంది, కుదరదు సరిగ్గా. ఇప్పుడు ఇందులో పసుపు, కారం, జీరా ధనియా పౌడర్, గరం మసాలా అండ్ కసూరి మేతి, ఈ స్పైసెస్ అన్నీ మీ టేస్ట్కి అకార్డింగ్గా అడ్జస్ట్ చేసుకోండి. వేసి కసూరి మేతి చేతులతో రబ్ చేసి వేస్తే మంచి ఫ్లేవర్ రిలీజ్ చేస్తుంది, చాలా బాగుంటుంది. అండ్ కొత్తిమీర ఉంటే వేయండి, నా దగ్గర లేదు, ఆ రోజు నేను యాడ్ చేయలేదు. సో ఇది మన స్టఫింగ్ కోసం. ఈ స్టఫింగ్ ఇలా రెడీ చేసుకుని కంప్లీట్గా చల్లారిన తర్వాత సాల్ట్ కలపాలి. సాల్ట్ ముందు అస్సలు వేయద్దు, మర్చిపోవద్దు. ఈ స్టఫింగ్ చల్లారింది, నేను సాల్ట్ యాడ్ చేసి సరిపడే టేస్ట్కి మిక్స్ చేసి పెట్టుకుంటున్నా. ఇప్పుడు పరాటాస్ ఒత్తుకోవాలి. పరాటాస్ ఒత్తేందుకు పిండి ఆల్రెడీ కలిపి నేను పెట్టుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ బ్యాకే. సో ఈ పిండిని నేను ఫస్ట్ ఒక బాల్ సైజ్ తీసుకుని ఎడ్జెస్ని ఫస్ట్ ఇలా ఫ్లాట్ చేసుకుంటున్నా, మధ్యలో లావుగా ఉంచుకుంటున్నా. దీన్ని ఒక కప్ లాగా షేప్ చేసుకుని నేను ఇప్పుడు ఇందులో స్టఫింగ్ పెట్టి పరాటాని రోల్ చేసుకుంటా. స్టఫింగ్ సైజు, మనం తీసుకున్న పిండి సైజు రెండు ఒకేలా ఉంటే కరెక్ట్గా ఉంటుంది టేస్ట్. కొత్తలేమేమో స్టఫింగ్ బయటకు వస్తుంటుందేమో అని డౌట్ ఉంటే కొంచెం స్టఫింగ్ తగ్గించి పెట్టుకోండి, అంతే. ఇప్పుడు పొడి పిండిని అద్దుకుంటూ స్టఫింగ్ బయటికి రాకుండా కేర్ఫుల్గా వత్తడానికి ట్రై చేయండి. పొరపాటున స్టఫింగ్ కొంచెంగా బయటకు వచ్చినా పర్వాలేదు, ఇట్స్ ఓకే. పైన పొడిపిండి అద్దుకుంటూ ఆ స్టఫింగ్ బయటకు వచ్చిన చోటల్లా పొడిపిండిని చల్లుకుంటూ ఒత్తేసేయండి. పర్ఫెక్ట్గా, డెలిషియస్గా, హెల్తీగా పొంగుతూ వచ్చే మంచి మిక్స్డ్ వెజ్ పరాటాస్ రెడీ అయిపోతాయి. ఇది నేను ప్యాన్ మీద వేసి కాల్చుకుంటున్నాను. ఇలా ఇంత లావును వస్తే చాలు, మరీ లావుగా మరీ సన్నగా వద్దొద్దు. ఇది ప్యాన్ మీద నెయ్యి కానీ, నూనె కానీ, బటర్ కానీ ఈ 3 వేసుకోవచ్చు. ఈ మూడిట్లో ఏదో ఒకటి వేసుకుని మీరు పరాటాస్ రెడీ చేసుకోవచ్చు. నేను ఇవాళ ఆయిల్తోనే చేస్తున్నాను. పైన కొంచెం బటర్ వేసి పిల్లలకి సర్వ్ చేస్తాను. సో ఇలా 2 సైడ్స్ ఈవెన్గా అన్ని వైపులా కాలేటట్టుగా చూసుకుని పరాటాస్ని మీడియం ఫ్లేమ్లో కుక్ చేయండి, అంతే. నేను వీటి కోసం ఏం స్పెషల్ గ్రేవీస్ కూడా చేయలేదు. బేసిక్ కుకుంబర్తో రైతా చేశాను, అదే కీరా దోశ రైతా, అండ్ ఇంట్లో టొమాటో చట్నీ ఉంది, అదే వేశాను. నథింగ్ స్పెషల్, సింపుల్, క్విక్ అండ్ ఈజీ టు సర్వ్ మిక్స్డ్ వెజ్ పరాటాస్ విత్ బేసిక్ క్యూకుంబర్ రైతా రెడీ టు సర్వ్. ఈ రెసిపీ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కొత్తావకాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.